హైదరాబాద్లోని చంద్రబాబు నివాసానికి వెళ్లారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్. ఎన్నికల ప్రచార సరళి ప్రస్తుత ట్రెండింగ్స్ పై చర్చిస్తున్నారు. అరగంటకు పైగా ఇరువురి మధ్య సమావేశం కొనసాగుతోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజుని అడిగి తెలుసుకుందాం. రాజు, టీపీసీసీ చీఫ్ చంద్రబాబు నివాసానికి వెళ్లారు. ఏ అంశాలపై వీరిద్దరి మధ్య చర్చకొచ్చే అవకాశం కనిపిస్తోంది? వరప్రసాద్, ఏదైతే ప్రజాకూటమి ఏర్పడిన తర్వాత నిన్న మొదటిసారిగా ప్రచారంలో పాల్గొన్నారు రాహుల్ గాంధీ, చంద్రబాబు. అంటే కాంగ్రెస్ టీడీపీ కలయిక వల్ల ప్రజల్లోకి ఎటువంటి సంకేతాలు పోతున్నాయి, అందుకోసం రెండు పార్టీలు కలిసి చేయాల్సినటువంటి పనులేంటి అనేది ఒక పాయింట్ అయితే, అంటే ఇద్దరు ప్రచార సభల్లో ఏ విధంగా కోఆర్డినేషన్ చేసుకోవాలి. అంతేకాదు ఓట్లను అటు టీడీపీ పోటీ చేసినటువంటి స్థానాల్లో కాంగ్రెస్ ఓట్లు టీడీపీకి పడేలా, అంతేకాదు కాంగ్రెస్ పోటీ చేసినటువంటి స్థానాల్లో టీడీపీ ఓట్లు కాంగ్రెస్ కు పడేలా, దాంతోపాటు భాగస్వామ్య పార్టీలైనటువంటి సిపిఐ, తెలంగాణ జనసమితి ఆ పార్టీల భాగస్వామ్యంతో ఓట్ల షేరింగ్ అనేది చాలా కీలకం. దానికోసం ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు, దానికి జరుగుతున్నటువంటి కసరత్తు ఏందనే దానిపైన ప్రస్తుతం చర్చ జరుగుతుంది. అంతేకాదు ఇంకా పూర్తిగా ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. 5వ తేదీ వరకు ఎన్నికల ప్రచారానికి అవకాశం ఉంది. అయితే ఈ 5వ తేదీ లోపల మళ్ళీ చంద్రబాబు ఎప్పుడైనా వస్తారనే దానిపైన కూడా చర్చ జరిగింది. 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు మళ్ళీ తెలంగాణకు వచ్చి ప్రచారం చేసే అంశం పైన కూడా చర్చ జరుగుతుంది. వాస్తవానికి నిన్న ఖమ్మం టూర్ తర్వాత ఇక్కడ హైదరాబాద్ లో అమీర్పేట్, దాంతో పాటు ఏదైతే ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి నాంపల్లి, ఆఫీస్ నగర్ లో కూడా చంద్రబాబు, రాహుల్ గాంధీలు ప్రచారం చేశారు. ఈ రోజు మాత్రం చంద్రబాబు షేర్లింగంపల్లికి పరిమితం అయ్యారు. కూకట్పల్లిలో ప్రచారం చేయలేకపోయారు. అంటే వీటన్నిటిని కూడా బేరీజు వేసుకొని ఇద్దరు కలిసి వెళ్ళినటువంటి సభల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి, అంతేకాదు ఈ రోజు షేర్లింగంపల్లిలో జరిగినటువంటి ప్రచార సభలో రెస్పాండ్ ఎలా ఉంది, వీటన్నిటిపైన కూడా చర్చ జరుగుతుంది. అంతేకాదు కొన్ని ఏవైతే ఇబ్బందికరంగా ఉన్నటువంటి నియోజకవర్గాలు ఏమున్నాయో వాటిని కూడా ఐడెంటిఫై చేస్తున్నారు. ప్రజాకూటమి అభ్యర్థుల గెలుపు కోసం ఎవరిని ప్రచారంలోకి దించితే బాగుంటుంది అనే దానిపైన కూడా చర్చిస్తున్నారు. అవసరమైతే మళ్ళీ చంద్రబాబుకు సంబంధించినటువంటి రూట్ మ్యాప్ లో కూడా, అంటే ఏదైతే 1వ తేదీ నుంచి తాను అందుబాటులో ఉంటాడని చెప్తున్నారో దానికి అనుగుణంగా కూడా అవసరమైనటువంటి చోట్ల చంద్రబాబు ప్రచార సభలు ఉండేలా కూడా ప్రయత్నాలు జరగనున్నాయి. దాంతో పాటు ఇంకా ఎవరినైనా స్పెసిఫిక్ గా నాయకులను తీసుకురావాల్సి వస్తుందా, అటు రాహుల్ గాంధీతో కలిసి ప్రచారం చేయాల్సి ఉంటుందా, లేదంటే ఇండివిజువల్ గానే ప్రచారం చేయాల్సి ఉంటుందా? ఇక ఇప్పటి వరకు కాంగ్రెస్ టీడీపీ నాయకులకు సంబంధించినటువంటి కోఆర్డినేషన్ ఎలా ఉంది, వీటన్నిటిపైన కూడా ప్రస్తుతం చర్చ జరుగుతుంది. అంతేకాదు ఇప్పుడు సీట్ల సర్దుబాటు తర్వాత ప్రజల్లోకి ఎలా ఉంది అనే దానిపైన కూడా ప్రధానంగా చంద్రబాబుతో ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయినటువంటి చర్చలో జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.